తెలుగు తెలుగు అది అయిపోయింది. నెక్స్ట్ డ్రెస్ సెకండ్ డ్రెస్ ఒకటి కొంటే 7 ఫ్రీ. అది కొంటే ఇది ఫ్రీ. ఇది కొంటే ఇది ఫ్రీ. 1+. నేను చూసి టెంప్ట్ అయిపోయాను. ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు అదిరిపోతావు. తర్వాత సంగతి నిజంగా నాలో ఉన్న ఫీలింగ్స్ పైకి వస్తున్నాయి. మెంటల్ గా చేద్దాం నిజంగా మెంటల్ అర్థమవుతుంది అనుకుంటా మమ్మీ ఎలా మమ్మీ ఫీలింగ్స్ ఎమోషనల్. కొంచెం మమ్మీకి ఫీజు లేసి చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. నేను వైజాగ్ వరకు కూడా ఆగలేదు, ఇక్కడ అరగట్లే వేసేది. మా మమ్మీ ఏమేమి షాప్ చేశారో అవి ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తారు. హాయ్ హలో అస్సలాము అలైకుం ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి సంత అనుకుంటున్నారా? మా మమ్మీ షాపింగ్ చేశారు చార్మినార్ లోని. సో ఎక్కువ షాపింగ్ అయితే మా మదరే చేశారు. సో అందుకే స్టార్టింగ్ అయితే మా మమ్మీ ఏమేమి షాపింగ్ చేశారో స్టార్టింగ్ అవి చూపిస్తాము. చలో అయితే స్టార్ట్ వీడియో. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. నో హిందీ, తెలుగు పర్వాలేదు, మన వాళ్ళు వింటారు. हिंदी वाला हिंदी में नहीं बात करेगा तो तेलुगु में बात करेगा क्या? तेलुगु में बात करेगा क्या? ఓకేనా? ఫస్ట్ మా మదర్ ఏమేమి షాపింగ్ చేస్తారో అది మీకు చూపిస్తారు. ఈ రోజు వ్లాగ్ అంతా మా మమ్మీ ఉంటారు, ఎందుకంటే మమ్మీ ఎక్కువ షాపింగ్ చేస్తారు, నేను ఎక్కువ చేద్దాను. 200 రూపాయలు ఎక్కువ షాపింగ్ మా అమ్మ చేశారు. 2 కవర్లు వచ్చాయి, బస్తాలు వచ్చి 20 kgs. ఓకేనా? ఈ 4 బ్యాంగిల్స్ 100 రూపీస్. ఓకే, నెక్స్ట్ మా మమ్మీ బట్టలు తీసుకున్నారు, డ్రెస్సెస్ తీసుకున్నారు, చూపిస్తారు 1 by 1. ఓకేనా? ఆషాఢం సేల్ అంట 1+8. 1+8 8 డిస్కౌంట్ మాత్రమే 1+8 అంటే ఒకటి కొంటే 8 ఫ్రీ అంట. ఒకటి కొంటే 7 ఫ్రీ. ఇందులో ఏది ఫ్రీ? कटिंग कर डाले माँ दिखाना, माँ पूरा दिखाओ. ये दिखाओ, ఇది నేను వేసుకుంటా. అది డ్రెస్ అది ఎనిమిది చెవులు పట్టిన కాలిన పెట్టాడు. ఇది ప్లాజో చిరిగిపోయింది. అందుకే అంటారు చీప్ గా వచ్చింది అంత ఫాస్ట్ గా తీసుకోకూడదు, ఇలానే ఉంటుంది. ఈ టాప్ వేసుకొని వంట చేస్తే అక్కడ చూడబడుతుంది ఒకటి ఫ్రీ. టాప్ కొంటే మసిగుడ్డ ఫ్రీ ఒకటి. ఇదేంటిది? సూపర్ ఉంది. అమ్మ 3-piece సెట్ నార్మల్ డిస్కషన్ 3-piece సెట్ అంటే 2, ఒకటి కొన్నాను కదా, ఇంకొకటి ఫ్రీ, ఇంకా ఫ్రీ అని అయితే అది చాలా మా మమ్మీ నేను సెలెక్ట్ బాగా చేశారు కదా. మా మమ్మీ కొన్ని సెలెక్ట్ చేశారంట, కొన్ని వాళ్ళ మీద అతని మీద జాలి చూపించి కొన్నారంట. నచ్చి కొన్నారు. నెక్స్ట్ ఓకే, ఇది కొంచెం ఓకే. స్టార్టింగ్ అయితే ఇది ఓపెన్ చేసినంటే పర్వాలేదు అనిపించింది. చాలా గ్యాంగ్ ఉన్నారు వాళ్ళందరూ ఒకరి మీద పోటీగా ఎంతమ్మా చెప్తున్నారు. ఒకళ్ళేమొచ్చి 100కి 20కి అలా అంటే గేమ్ ఆడుతున్నారు. వీళ్ళు తక్కువ చెప్తే ఇంకా వాళ్ళు ఇంకా తక్కువ చెప్తున్నారు, పక్కలు ఇంకా తక్కువ చెప్తున్నారు. అలా చేస్తారు. మా మమ్మీకి చెప్పాను, మమ్మీ వద్దు, నాకు తెలుసు ఇదంతా స్కామ్ అని తెలుసు, మా మమ్మీకి వద్దు అని చెప్పాను. మా మమ్మీకి చెప్పాను, జస్ట్ ట్రై చేద్దాం,
ఒకసారి ట్రై చేద్దాము, ఏంటి తెలుసుకుందాము. అంత ఇదిగా చెప్తున్నారు కదా, అందులో ఏదో మేబీ అంటే లైక్ మా మమ్మీ ఏమనుకున్నారంటే బల్క్ లో చూడండి మనకి 10 రూపాయలకి సారీస్ 20 రూపాయలు సూరత్ నుంచి వస్తాయి కదా. సో మమ్మీ అంత థాట్ లో పెట్టుకొని సరే తక్కువకి వస్తాయి కదా చూద్దాం ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటది ఏంటి అన్నారు. బట్ ఇలా గలీజ్ గా ఉంటదని అనుకోను కదా. మా మమ్మీ అయితే అప్పటికే వద్దన్నా లేదు ఒకసారి ట్రై చేద్దాం ఏముందిలే అని అన్నారు. బట్ ఇంత వరస్ట్ గా ఎక్స్పీరియన్స్ అవుతుందని అనుకోలేదు. ఒక కవర్ అయితే చలో అయిపోయింది. ఇంకో నెక్స్ట్ మమ్మీ ఐ హోప్ ఇందులో ఒక డ్రెస్ ఒక నాకు తెలిసి మమ్మీ చూసుకుని సెలెక్ట్ చేసుకున్నారు, జస్ట్ శాంపుల్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇది కరెక్ట్ గా వస్తుందని అనుకుంటున్నాం. చలో ఓకే వస్తుంది అనుకుంటున్నాను నేను, మరి అంత అన్నీ చేయరు కొన్ని ఓకే. ఇంకా అసలు చెప్పక్కర్లేదు. అవంటే నాకు పైన ఇప్పుడు ఓకే ఇదైతే ఇలా ఉంది. నేను ఇది చూసే సో ఇదైతే లుక్ వైజ్ అయితే ఫ్రంట్ ఇలా ఉంది. ఇలాగా చాలా నీట్ గా ఫోల్డ్ చేశారు, చాలా నీట్ గా పెట్టారు. ప్యాకేజింగ్ అయితే ఇలాగా కవర్ లో, ఈ కవర్ చూద్దాం. ఇలా పిన్స్ అయితే కొట్టారు, అంటే చాలా నీట్ గా ప్యాక్ చేశారు, చాలా నీట్ గా ప్యాక్ చేశారు. చలో అయితే ఇది చూసే తీసుకోవడానికి రెడీ. అంటే చూడండి చూడడానికి అయితే చాలా బాగుంది లుక్ వైజ్ గా. చూస్తారా నైస్ కలర్ కూడా బాగుంది. నైస్ ప్యాకేజింగ్ కూడా నైస్ చాలా బాగుంది. అండ్ డిజైన్ కూడా ఓకే బాగుంది. చూద్దాం ఓపెన్ చేద్దాం. మమ్మీ ఓపెన్ చేస్తారు, మా మమ్మీ తీసుకున్నారు కదా ఆశపడి తీసుకున్నారు. సో చూద్దాం. ఈ కలర్ డిజైన్ నీట్ గా ఉంది, తీసుకోవచ్చు సరే. కానీ లోపల విప్పితే టాప్ వరకు ఇలా వచ్చి ఓకే పర్వాలేదు వేసుకుంటామో లేదో తర్వాత ఓకే, చూడండి. ఎవరికి ఇవ్వడానికైనా పర్వాలేదు. కానీ లోపల ఉన్నది మాత్రం ఇది ఏంటి అన్నది అర్థం కావట్లే. నేను ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇలా ఉంది. నిజం ఇలా ఉంది. నెక్స్ట్ బ్యాగ్ చింపాలా చిరగాలంటే ఆల్రెడీ చిరుగుతుంది. ఇంక నేను ఎవరికైనా ఇచ్చానంటే తిరిగేసి నన్ను తిడతారు. ఎవరికి ఇద్దాం అనుకున్నా ఇంక ఇవ్వడానికి పనికిరాదు. ఇంక నేనేం వేసుకుంటాను. ఇది బట్ కలర్ కాంబినేషన్ సూపర్. కలర్ కాంబినేషన్ అంటే ఆ తర్వాత వరకు ఇది సూపర్. అలా అని తీసుకున్నాను పోనీ కలర్ బాగుంది అని. ఇంకా దాని తగ్గట్టు మాకు ఫ్రీ ఇచ్చాడు ఏదో అలా. నెక్స్ట్ ఇది కూడా రెయిన్బో కలర్. రెయిన్బో ఇదైతే ఇది క్లాత్ ఏంటిది? ఆరెంజ్ గింజ. ఏదొక గింజ, ఇది ఆరెంజ్. ఓకేనా? ఇదైతే ఇది చూడండి లుక్ వైజ్ ఎంత బాగుందో. ఫ్రంట్ ఇది సారీ వీళ్ళు ఇచ్చే డ్రెస్సుకి నా మైండ్ కూడా. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ప్యాకేజింగ్ అదేంటి ఊడిపోయింది. ఓకే పర్వాలేదు బాగానే ఉంది. చూద్దాం దీంట్లో ఏం ఆనుమత్యాలు వస్తాయి. నేను ఓపెన్ చేస్తాను. మమ్మీ ఓపెన్ చేస్తానండి. నాకు చూస్తే ఇదైతే ఏదో పెట్టారు ఇక్కడ లోపల మోడల్ లక్కీ ట్రై. లేదు ఏమొస్తుందో చూద్దాం. అమ్మో పట్టుకుంటేనే ఒళ్ళు ఇస్తే చేసి పెట్టారు ప్యాక్ కదా. ఫ్రాక్ వాడు ఏమన్నాడు, సైడ్ కట్ డ్రెస్ అన్నాడు. వీడు ఎక్కడ కట్టో తెలియదు, ఆయన ఎక్కడ కట్ చేయాలో కూడా తెలియట్లేదు. నిజమే మరి సైడ్ కట్ అన్నాడు. ఆయన కట్ చేసి పడేయాలి. దానికి తగ్గట్టు ఇది ఇవన్నీ నేను వేసుకుని వెళ్తే మా వైజాగ్లో లేవర్ దగ్గర పిచ్చోళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో పాటు అమ్మ నెక్స్ట్ ఇంకోటి ఇచ్చాడు. 2 ప్యాంట్లు. అంటే ఒకటి కొంటే 2 ప్యాంట్లు. లేదు నాకు అర్థమైంది. వాడు ఇచ్చిన దాంట్లో అర్థం ఉంది. ఈ ఫ్రాక్ వేసుకొని ఈ ప్యాంట్ వేసుకొని దాని మీద తీసుకోవాలన్నమాట. అప్పుడు నేను పిచ్చిదాన్ని ఎవరు చెప్పక్కర్లేదు. నా డ్రెస్ చూసి తీసుకెళ్ళిపోతాను. హైదరాబాద్ వాడు ఇక్కడ పిచ్చోడు తక్కువ నన్ను పిచ్చిదాన్ని చేయడానికి ఊరుకుని నా మీద కక్షతో ఈ డ్రెస్ ఇచ్చాడు. వాడు ఎవడో కానీ అందుకే వాడు వీడియోస్ తీయదు మేడం, వీడియోస్ నాట్ అలౌడ్ అన్నాడు. నెక్స్ట్ ఇంకా ఇది మాత్రం మా కాలు స్టార్టింగ్ బర్కల్ పెళ్ళి ఉంది. అప్పుడే కట్టుకుందా వేసుకుందామని ఈ డ్రెస్ తీసుకున్నాను. కానీ పెళ్ళిలో రెడ్ అంటే మేము ముస్లిమ్స్ కదండి. సో చాలా హెవీ డ్రెస్సులు వేసుకుంటాం. అది మీకు తెలిసిందే కదా. లైక్ మ్యారేజ్ కి ఈ కలర్ అంటే నైట్ రిసెప్షన్ వేసుకుందాం అనుకున్నారు మమ్మీ. లేదు మ్యారేజ్ కి ఇది.
ఓకే మ్యారేజ్ ఇంత హెవీ. పెళ్లి కొడుకు వాళ్ళ తాలూకు కాబట్టి మ్యారేజ్ ఎస్ మేము పెళ్లి కొడుకు తాలూకు కాబట్టి ఇంత ఎవరైనా హెవీ. అయితే హైదరాబాద్ నుంచి చీప్ అండ్ బెస్ట్ తెచ్చుకుని వేసుకున్నానని చెప్తాం. ఎక్కడ కొన్నారని అడగాలి దెబ్బకి. అంతే బరువు అయితే చాలా ఎక్కువగా ఉంది. ఓపెన్ చేద్దాం. ఈ డిజైన్ కూడా అంటే లైక్ డైమండ్స్ లా ఉంది లుక్. డైమండ్స్ తర్వాత మెయిన్ ఏంటంటే ఇది వేసుకోగానే పెళ్లి కూతురు డామినేట్ చేస్తారు. అలా ఉంటారు మా మమ్మీ. ఇది మాత్రం గ్యారంటీ. చూడండి అసలు ఇలా ఉంటే ఎవ్వరు ఎంత తలక మాసినోళ్ళైనా తీసుకుంటారా తీసుకోవాలి. చూడండి అది కాక అంత విప్పుతున్నాను మరి చూడండి ఎలా ఉంటుందో. ఏ ఫ్రాక్ నిజంగానే ఉంది కదా. ఇది ఓకే ఏంటి ఓకే చిన్నపిల్లలకి ఇచ్చుకోవచ్చు. ఇది ఆల్రెడీ నేను అనతానా నీ కుళ్ళే చాలా సింపుల్. ఫోన్ అయినా పర్లేదు పెళ్లి వేసుకుంటా ఇది మాత్రం పర్లేదు. నేను కన్ఫర్మ్ గా పెళ్లి అయితే వేసుకుంటాను. 0 సైజ్ అయిన తర్వాత లేదు 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 ఇది వేసుకుంటాను. లైక్ మనకి ప్లాజో ఉంటది కదా అది సైడ్ కట్ అది కూడా మనకి ప్లాజో అది మాత్రం వేసుకుంటారు. ఫ్రాక్స్ అంటే అసలు వేసుకోరు. కానీ ఇది వేసుకుని ఇది చూసి టెంప్ట్ అయిపోయారు. ఆమె ఎట్లా మమ్మీ మీకు మా మమ్మీ తీసుకున్నప్పుడు వీడియో తీసాను ట్యాప్ చేశాను. ఎగ్జైట్మెంట్ ఇది అయినా పర్లేదు అమ్మా. ఫుల్ హ్యాండ్స్ ఉంది, ఫుల్ డ్రెస్. నెక్స్ట్ ఏంటంటే డిజైన్ వెనకాల థ్రెడ్స్. ఇటువైపు గంట ఏమైంది? ఇటు గంట తిప్పుతాను బాగానే ఉంది. ఈ గంట అయినా బాగా పర్లేదు. లేదు మా మమ్మీ వేసుకుంటారు ఎందుకంటే చాలా ఇష్టపడి కొనుక్కున్న డ్రెస్. ఎలుగు చచ్చిన కంపు. లేదు మేము అత్తరు కొట్టుకుంటే దానికన్నా బ్రహ్మాండ వాసన. కాకపోతే ఎవ్వరికి కూడా ఇవి ఇవ్వాలనుకుంటున్నాం. నెక్స్ట్ ఫైనల్ అయితే వలీమాకి గ్రీన్ డ్రెస్. ఓకే వలీమాకి మా మమ్మీ అప్పుడే డిసైడ్ అయిపోయారు. అది పెళ్లికి వలీమాకి అని చెప్పి. హ్యాండ్ ఏమి మగ్గం వర్క్. మా మమ్మీకి మగ్గం వర్క్ అంటే ఇష్టం అండి. అందుకే హ్యాండ్ వర్క్ అంటే మగ్గం హ్యాండ్ తో చేస్తారు కాబట్టి హ్యాండ్ మగ్గం వర్క్. ఓపెన్ చేద్దాం. పక్కింటూ వచ్చేసారు డ్రెస్. వేసుకోవాలి. అంత బాగా కనిపిస్తుంది. ఎవరైనా చూస్తే ఒకవేళ ఈ డ్రెస్ అక్కడ ఉందనుకోండి మీరేం చేస్తారు? మీకు 1 కొంటే 8 ఫ్రీ అంటే మీరు ఏం చేస్తారు? ఇది ఒక్కదాని గురించి డ్రెస్ కోసం తీసుకుంటారా లేదా? అలాగే అది ఎంత కాస్ట్ అయినా సరే అది 3 చూపించాడంటే నేను 30 అయినా తీసుకోవడం రెడీ. కానీ 8తో అనుకుంటాం. కానీ ఎంత కాస్ట్ అయినా తీసుకుందాం. అది చీప్ అంటే అది 2 పిల్లలు తల్లి. నేను అసలు ఏ తీసుకుంటాను. కాకపోతే ఇది మమ్మీ మా మమ్మీ అయితే ఏదైనా అండి మమ్మీ సెలక్షన్ చూసి ఆచి తూచి మరీ తీసుకుంటారు. చూసి మేము వెళ్ళి ఇంకా బాగుంది ఎందుకంటే లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యారు మా మమ్మీ. ఎందుకంటే నేనే ఇంకా పడిపోతాను ఆ డ్రెస్ ఈ డ్రెస్ అనుకొని మమ్మీ అంటే లేదు లేదు అది బాగోదు అది ఇది ఇంకా షోరూమ్ లో తీసుకున్నప్పుడే రోడ్స్ అది ఇంకా మన చార్మినార్ మమ్మీ వద్దంటారు. అలాంటి మమ్మీ ఫస్ట్ టైం ఇలాగా అసలు మమ్మీకి ఫీలింగ్ ఎలా తెలియట్లేదు. కానీ ఈ ఏజ్ అయ్యేంత వరకు అమ్మ సెలక్షన్ అలాంటిది మా అమ్మ ఇప్పుడే తక్కువ ఏంటి పిచ్చి సెలక్షన్ లో కూడా మేమే ఫస్ట్ ఉంటాం. చూపిస్తాను అంటే ఆ పిచ్చోడు చేశారు మా మమ్మీని. కానీ ఏంటంటే వైజాగ్ నుంచి వచ్చి హైదరాబాద్ లో పిచ్చిదాన్ని రావడం ఏంటి మరి అక్కడ మాకు వైజాగ్ పిచ్చి హాస్పిటల్ పనిచేయదు ఎర్రగడ్డ నెంబర్ 1 అది మాత్రం గ్యారెంటీ. ఒకసారి విప్పుతాను. ఫైనల్ డ్రెస్ ఇది చూసి ఎవరైనా నాతో పిచ్చెక్కిపోయి వచ్చేవాళ్ళ ఉన్నట్టుంటే ముందు ఇది ఒకటి స్టార్టింగ్. ఓకే ఓకే ఏంటి ఓకే చిన్నది తెచ్చుకోవచ్చు. చిన్న కదా ఇది నేను ఒలిమల వేసుకోవాలి. చిన్నది తెచ్చుకోవచ్చు. రిసెప్షన్ లో వేసుకున్నాం. చూడండి మమ్మీ దూరసారి చూడండి ఎంత బాగుంది చూడండి. ఎంత వెల్వెట్ వర్క్ ఉందమ్మా. అసలు నో డౌట్ దానికోసం తీసుకోవచ్చు. ఎంత డిజైనర్ పీస్ ఇది చూడండి. ఎంత డిజైనర్ పీస్. ఒకవేళ నాకు నచ్చకపోయినా మా పెద్ద కూతురికి కానీ వద్దు చిన్న కూతురికి కానీ అసలు వద్దు గ్యారెంటీ ఇస్తాను. లేదంటే ఇంకెవరికైనా ఇచ్చినా కొడతారు. వద్దు ఇప్పుడు వెళ్ళి హ్యాండ్స్ ని డెటాల్స్ లో కడుక్కోవాలి. ఇది ఇక్కడ వరకు. కాకపోతే దీని కింద అది మ్యాచ్ బాగోదు కదా. దాని కింద ప్లాజో ఇచ్చాడు వీడు పంచి ఇచ్చాడు. నెక్స్ట్ దీని కింద వేసుకోవాలి. రిసెప్షన్ లో సూపర్ ఇది. కాకపోతే లేదు లేదు ఎక్స్ట్రా ఈ 2 వేసుకున్నాకట పెళ్లిలోని ప్లేట్లన్నీ ఎత్తాక కింద తుడవడానికి క్లాత్ ఉండాలన్నమాట. కింద ఫ్లోర్ ఆ డ్రెస్ వేసుకుని ఈ క్లాత్ ఎత్తి తుడుచుకోవడం. ఇది నా షాపింగ్.
ఇవి తీసుకెళ్ళి మా వైజాగ్ వాళ్ళకి ఇస్తే ఎర్ర పువ్వు ఏ పువ్వులో చూస్తారు నాకే తెలియదు. నిజమే. చీ, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మా ఆయనకి చూపించాలి. మా ఆయనకి అతను షుగర్ టాబ్లెట్లు వేసుకుని మరి కింద దొరికి ఉంటారు. నవ్వడం పక్కన పెట్టి 200 నిజమే, 200 పోయి నాకు షుగర్ టాబ్లెట్లు అయినా వచ్చిండేవి, నువ్వెందుకు ఇవి తీసుకున్నావు అని అడుగుతారు. మధ్యలో ఇంకో జిప్పిచ్చాడండి. ఓపెన్ చేస్తే మా మమ్మీ నేను ఏం చేయాలి అసలు? లేదు లేదు, మమ్మీ ఫ్రెండ్స్ ఏం చేయలేదు. ఇప్పుడు ఏదో ఫ్లోలో ఇప్పిస్తాం మళ్ళీ అవ్వట్లేదు. అది జిప్ కూడా బాగానే ఏమనుకోకండి. కాకపోతే ఎవరు మా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి ఏమనుకోకండి. మీరు వేరేలా అనుకోకండి అసలు. ఎందుకంటే నా ఫేవరెట్ మీకు ఇచ్చేస్తాను. అది హైదరాబాద్ వెళ్ళి షాపింగ్ చేసి మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. ఎవరు గెలుచుకుంటారు అదృష్టం. చాలు, నేను ఎక్కువ భరించలేదు. కనీసం అవి ముట్టుకొని బయట పడేయాలన్నా సరే మున్సిపాలిటీ కూడా తీసుకెళ్తాడో లేదో కూడా తెలియదు. ఒకసారి మళ్ళీ చూడండి. నువ్వు ప్రాక్టికల్ జోకులే కాకుండా మామూలు జోకులు కూడా బాగా వెయ్యగలవన్నమాట. 200 ఊరికే రావు, డబ్బులు ఊరికే రావు. మన గుండు తాత చెప్తారు డబ్బులు ఊరికే రావు అని చెప్పి. ఇలా ఇప్పుడు మోసపోకండి. అది మేమైతే లోకల్ కాదు వైజాగ్, అది లోకల్ వాళ్ళు కొనుంటే అంటున్నారు. అసలు పడి తీసుకుంటున్నారు. నేను తీసుకునేటప్పుడు క్రౌడ్ ఎలా ఉంది తన వీడియోలో చూపించుంటది. చాలా క్రౌడ్. నేను కొనుక్కోవాలి అనుకున్నప్పుడు నన్ను తోసుకొని ఒకరికి పోటీ, కొనుక్కోవడానికి పోటీ, అమ్మడానికి పోటీ. మా మమ్మీకి తెలీదు, మా చెల్లికి తెలీదు, నాకు తెలుసు. ఎందుకు అంటే అది వరస్ట్. కూడా బుక్ చేయండి అంటే రెండోసారి అలా తీసుకొని అనుభవించు, అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ నేను చెప్పాను మమ్మీ వద్దు అంటే మమ్మీ పర్వాలేదు ఒక్కసారి అలా వేసుకొని మనం పడేయచ్చు, ఎందుకంటే ఓల్డ్ స్టాక్ అమ్ముతారు కదా. ఇప్పుడు మామూలు చెప్పాలంటే ఒక చున్నీ కూడా రాదు, బ్లౌజ్ పీస్ కూడా రాదు కదా. జస్ట్ ఏంటంటే రోల్ స్టాక్ లో అమ్ముతారు కదా, జస్ట్ పాడేసినా అయిపోతుంది కదా. మనకి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏముంది అని లెక్కలో తీసుకుందాం అనుకున్నాం. ఆ తర్వాత సంగతి అవి నీకు మళ్ళీ ఇక్కడ మోసుకుని రావడానికి 2 భుజాలు పడిపోయి ఇటొక వైపు ఇటొక వైపు వేసుకుని ఆటోలోనే నెత్తి మీద పడుకుంటే అవి తోసుకుని పిల్లోడి మీద పడుతుందని ఇలా చెయ్యట్టు పెట్టి, ఎందుకంటే ఎంత ఉన్నాయి లెక్క పెడితే ఆటోల మీద 2 సార్లు మోడల్ నా నెత్తి మీద పడి అవన్నీ ఎంత జాగ్రత్తగా తెచ్చారు అంటే అంత ప్రేమగా తెచ్చారు. ఈ కవర్లు ఉన్నాయి నాకు చెవులకు పెట్టుకుని మోసపోయాను. చాలా అయితే ఇంకా ఈ రోజు వ్లాగ్ అయితే ఇంతే. మా రాలేదు, నేను ఎప్పుడు వినలేదు, రెండోది ఎప్పుడు చూడలేదు. ఈ చిట్టుకుపోయిన బట్టల కోసం చాలా అయితే ఈ రోజు వ్లాగ్ అయితే ఇంతే. ఇంకా వెళ్ళి పడుకుందాం. మీరు ఇంక ఇలా మోసపోకండి, మన చార్మినార్ దగ్గర వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, గంట కొట్టండి. నాకు కొట్టారు ఆల్రెడీ గంట అక్కడ. షేర్ చేయండి. మా చెల్లి రోజు మిమ్మల్ని రిక్వెస్ట్ అడుగుతుంది. చలో చలో మా వీడియో చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మాకు నచ్చి నాకు తెలియదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. గంట నేను ఆల్రెడీ నాకు గంట కొట్టండి. ఓకేనా? మా ఛానల్ ఫాలో అవ్వండి. F2 Queens వైజాగ్ కుట్టింగ్. ప్లీజ్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి ఎన్నో కామెడీ కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తాం. మోసపోవడం ఇలా కామెడీ కాన్సెప్ట్ అంట చూడండి. బాయ్ బాయ్. బాయ్. నెక్స్ట్